हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशम् वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुशक्त अशेषकाया प्रवृतानशेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। శ్రీ వశిష్ఠ గీత ఏ విధంగా అయితే మనకి వశిష్ఠుల వారు ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేశారు. అయితే అందులో భాగంగానే ఇక్కడ మరికొంత జ్ఞానాన్ని తెలియజేస్తూ యథార్థ దర్శనం గురించి చెప్తూ ఉన్నారు. చెబుతూ ఉన్న విషయంలోనే పిచ్చివాన్ని చూసి ఎలా అయితే సామాన్య జనులు పరిహసిస్తూ ఉంటారో, నవ్వుతూ ఉంటారో, అదే విధంగా అజ్ఞానుల యొక్క చర్యలు జ్ఞానులకు నవ్వు పుట్టిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేయటం జరిగింది. కావున అజ్ఞానం అంటే ఏమిటి? జగత్ విషయాలే సత్యం అనేటువంటి భ్రాంతిలో ఉండి అందులోనే అనేక రకాలుగా తిరుగాడుతూ కిందకి మీదకి పొరలాడుతూ ఉంటారో వారి వారి యొక్క చేష్టలు జ్ఞానులకి పిచ్చి చేష్టలుగా అనిపిస్తాయి. కనుక వారికి నవ్వులాటగా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి కృపణత్వ దోషం చేత కొట్టబడి ఉంటారు కనుక అనేక రకాలైనటువంటి సంకటాలను అనుభవిస్తూ ఉంటారు. కావున అట్టి వారి చేష్టలు చూసి జ్ఞానులు నవ్వుతూ ఉంటారని చెప్పారు. అదేవిధంగా ప్రయత్నము చేత మనోజయత్వాన్ని పొందాలి. ఎవరైనా సరే ప్రయత్నం అనేది సరిగా ఉంటే తప్పకుండా మనసుని జయించవచ్చు అని వశిష్ఠుల వారు తెలియజేస్తూ, ఒక గజం ఉంది, ఒక మదగజం. అది ఎంత మదగజమైనప్పటికీ కూడా మావటి వాని దగ్గర ఉన్నటువంటి అంకుశానికి లొంగుతుందండి. ఎందుకంటే సరైనటువంటి ఆయుధం ఉంటే దానికి సరైన విధానములో తప్పకుండా అది వారి యొక్క అధీనంలోకి వస్తుంది. అదే విధంగా మరి మానవుడికి ఉండేటువంటి చపల చిత్తం, ఈ మనస్సు ఎన్నో రకాలుగా ఇంద్రియాల వెంట పోతూ ఇది ఒక పట్టాన అధీనములోకి రాదండి. కానీ దీనికి సరైన ఆయుధం ఏమిటి అంటే అంకుశము లాంటి ఆయుధం. ఆ మదగజానికి అంకుశం ఎలా పనిచేసిందో అదే విధముగా మనోనిగ్రహానికి మానవుడు ఉపయోగించవలసిన ఆయుధం ఏమిటి అంటే తత్వ విచారణ అని చెప్పారు. తత్వాన్ని సరిగ్గా అవగాహన చేసుకుంటూ విచారణ చేయగలిగితే, ఈ యొక్క సజ్జన సాంగత్యాది ఇత్యాది ప్రయత్నాలు చేయగలిగితే తప్పకుండా ఈ మనోజయత్వం అనేది చేకూరుతుంది. కనుక ఈ తత్వ విచారణ ఉండాలి అని చెప్తూ, ఈ యొక్క భోగతృష్ణ వలన ఏ మనోవృత్తికి భోగములందు ప్రవేశం ఇవ్వబడుచున్నదో దాన్ని నిశాంకురం యొక్క గతి వలె మొదటిని అంటే ప్రారంభములోని మొక్కై వంగనది మానై వంగున అన్నారు. కానీ అంకురంగా ఉన్నప్పుడే తుంచేయగలిగితే అసలు మొక్కే రాదండి.
కావున ఈ విషాంకురాలు ఈ భోగలాలసత్వంతో కూడినటువంటి ఈ యొక్క విషాంకురాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల వచ్చే తృష్ణలు కాంక్షలు ఏవైతే ఉంటాయో అవి సాధకుడికి ప్రతిబంధకంగా ఉంటాయి అని ఎంచగలిగితే తన సాధనకి అడ్డు వస్తాయని తలిస్తే కనుక వాటిని అంకురంలో ఉండగానే తుంచివేయగలిగితే వాటి వల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండదండి. కనుక మన యొక్క మనసు చేసేటువంటి ఆలోచనలు సంకల్పాల్ని గమనించుకుంటూ ఎవరికి వాళ్ళని లోపల స్వవిచారణ చేసుకుంటూ అవి మనకి ఆత్మోన్నతికి ఆత్మని ఉద్ధరించుకోవడానికి ఏమైనా అక్కడికి వస్తాయా లేదా అందుకు ప్రతిబంధకంగా నిలుస్తాయా అనేది గమనించుకుని మన సాధనకి అవి ప్రతిబంధకం కలిగిస్తాయి అనుకుంటే తప్పనిసరిగా వాటిని అంకురంగా ఉన్నప్పుడు ఎందుకంటే విషాంకురాలు కనుక అవి పెరిగి పెద్దవై ఆ మొక్క వచ్చి పెరిగి పెద్దదై మానైపోయిన తర్వాత వంచడం కంటే కూడా స్వల్పంలో స్వల్పంగా అంటే దాని యొక్క భావన రావడంలోనే అది ఇంకా సంకల్ప మాత్రంలో పుట్టుకలో ఉండగానే దాన్ని తుంచగలిగితే ఈ మనోజయత్వం పొందడం అనేది చాలా తేలికవుతుంది అని చెప్పి వశిష్ఠుల వారు తెలియజేశారు. అదే విధంగా ఈ యొక్క సముద్రం ఉంది, ఇది ఎంత నీటిని తనలో కలుపుకున్నప్పుడు కదా నీటితో నిండి ఉంటుంది. పట్టణాన్ని కూడా ముంచివేయగలిగినంత సామర్థ్యం కలిగి ఉన్నంత నీరు దానిలో ఉంటుంది. కానీ అది ఎన్ని నదులైనా సరే తనలోనికి ఆహ్వానిస్తుంది. అన్ని నదుల్ని కూడా తనలో కలుపుకుంటూ ఉంటుంది. అదే విధముగా ఈ యొక్క నిగ్రహము లేనటువంటి మనసుతో ఉన్నామనుకోండి, ఎన్ని పదార్థాలు చేకూర్చినప్పటికీ కూడా ఎన్ని విషయాలు చేకూర్చినప్పటికి కూడా అంటే ఎన్ని కోరికలను తీర్చినప్పటికి కూడా ఆ మనసు ఇంకా చాలు అనదండి. ఎలా అయితే సముద్రము నేను నీటితో నిండి ఉండిపోయాను కనుక ఇంకా నాకు నీరు వద్దు అనేది చెప్పదు ఎప్పుడు కూడా. ఎంత నీటితో నిండి ఉన్నా ఇంకా ఎన్ని నీటి వచ్చినా అంటే ఎన్ని నదులు వచ్చి కలిసినా అది కలుపుకుంటూనే ఉంటుంది తప్ప చాలు అని మాత్రం చెప్పదండి. అదే విధముగా నిగ్రహము లేని మనసుతో కూడి ఉంటే ఎన్ని విషయాల్ని మనం అనుభవించినా ఎన్ని కాంక్షల్ని తీర్చుకున్నా ఎన్ని వస్తువుల్ని పొందినా జీవిత కాలము వాటి కొరకే సమయాన్ని వినియోగించినా ఇంక వద్దు చాలు అనే పదం దాని నుంచి రాదండి. అంటే దానికి తృప్తి ఉండదండి ఎంత కలిగినా. కావున దాన్ని నింపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. మనస్సుని నింపడం అనేది ఈ యొక్క విషయాన్ని తీర్చి నింపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కావునని గమనించి అడ్డుకట్ట వేస్తేనే అది నిగ్రహింపబడుతుంది అని చెప్పి వశిష్ఠుల వారు మనోనిగ్రహానికి కొన్ని ఉపాయాలు మనకి ఇంతకు ముందు తెలియచేశారు. మరలా కొంత దాని గురించి చెబుతూ మనసుని జయించాలంటే ఎంత కష్టమైనా సరే జయించి తీరవలసింది. ఇది మనసును జయించకుండా ఎవ్వరము కూడా ఉన్నతిని పొందలేము అనే విషయాన్ని నొక్కి నొక్కి చెబుతూ ఇదే విషయాన్ని గీతాచార్యుల వారు కూడా చెప్పారు. ఎందుకంటే మనసుని నిగ్రహించడం కష్టం. అంటే వాయోరివ సుదుష్కరం అన్నాడు అర్జునుడు. అంటే గాలిని పట్టడం కంటే కూడా మనసుని పట్టడం కష్టం అన్నాడు. అయినప్పటికీ కూడా నిగ్రహించవలసిందే అని చెప్పి వశిష్ఠుల వారు ఇంత మనకి గీతాచార్యుల వారు తెలియజేసిన భావన కూడా అదే. కావున అదే విషయాన్ని ఇక్కడ మనకి చెబుతూ మరి ఏం చెబుతున్నారు అంటే ఏ విధంగా జయించాలంటే పెక్కు క్లేశముల కోర్చి లెస్సగా గ్రహింపబడినటువంటి మనస్సు ఆ తరువాత తన కొసంగబడినటువంటి భిక్షాన్నాది అల్ప వస్తువు వైపునకు అధికముగా తలంచి సంతృప్తి కలిగి ఉంటుంది. కావున ఏం చెప్తున్నారు ఇక్కడంటే పెక్కు క్లేశముల కోర్చి లెస్సగా గ్రహించబడినటువంటి మనసు ఆ తర్వాత తన కొసంగబడినటువంటి భిక్షానాది అల్ప వస్తువునైనను అధికముగా ఎంచి తృప్తిగా ఉంటుంది అన్నారు. అంటే భిక్షాన్నం అంటే ఇక్కడ కేవలం భిక్ష ద్వారా పొందిన అన్నం కాదండి. ఇక్కడ కేవలం ఏమిటి అంటే తనకి ఏది లభిస్తే దాని ద్వారా పరమ తృప్తిని పొందుతూ ఉంటుంది. ఎప్పుడు నిగ్రహంతో ఉన్నటువంటి మనస్సు అయితే తనకి లభించినది అల్పమైనదా అధికమైనదా అని ఎంచదు. ఎప్పుడు కూడా తనకి లభించింది ఏదైనా సరే తృణమైనా సరే తృప్తిగా
అదే ఆనందంగా ఉండగలుగుతుంది. అటువంటి మనస్సుని మనము పొందగలిగి ఉండాలి. విగ్రహంతో ఉండే మనసుకి అల్పమైనప్పటికీ కూడా పరమానందాన్ని ఇస్తుంది. ఏదైనప్పటికీ కూడా అల్ప సంతోషి అంటారు. కనుక ఏది మనకి ప్రాప్తించినా తద్వారా మనము ఆనందాన్ని పొందగలగాలి అంటే ఆ మనసు అప్పటికి తృప్తిగా ఉండాలండి. ఈ రకమైన నిగ్రహించబడిన మనసు ఉన్నవాడికి తృప్తి యొక్క విధానం అమలులోకి వస్తుంది. దాని ఆనందాన్ని పొందగలుగుతాడు అని చెబుతూ, ఇది ఎంత కష్టమైనా మనసు నిగ్రహించాలి అనే పదాన్ని మనకు తెలియచేస్తూ, చేతిని చేతితో నలిపి పండ్లను పండ్లచే కొరికి అవయవములచే ఆక్రమించి ఏ విధముగా అయినప్పటికీ కూడా సర్వ ప్రయత్నములచే ఇంద్రియములని శత్రువుల్ని జయించాలి అన్నారు. ఇది గట్టి ప్రయత్నము చెయ్యాలి అని తెలపడం కోసము ఈ యొక్క ఉపమానాన్ని చెప్పారు. ఎందుకంటే ఏదైనా మనము జగత్తులో ఒక బలవత్తరమైనటువంటి క్రియ ఆచరించవలసి వస్తే పండ్లను కొరికై శరీరాన్ని బిగబెట్టైనా సరే ఆ క్రియ ఆచరిస్తూ ఉంటాం. అది భౌతిక కర్మ. కానీ ఇది మనోనిగ్రహం సంబంధించినది, ఆంతరిక కర్మ అయినప్పటికీ కూడా అంత ప్రయత్నం ఉండాలి అని చెప్పడం కోసము చేతిని చేతితో నలిపి పండ్లతో కొరికి అవయవములతో మర్దించైనప్పటికీ కూడా ఆక్రమించి, అంటే గట్టిగా దేహాన్ని గట్టిగా పట్టి నిలిపినట్టుగా అంత పట్టుదలతోటి సర్వ ప్రయత్నముల చేత కూడా ఈ యొక్క మనస్సహితమైనటువంటి ఇంద్రియాలు ఇవే మనకి నిజమైన శత్రువులండి. వాటిని జయించాలి అని చెప్పారు. కనుక ఇంద్రియ జయత్వము అంటే ఈ మనోజయత్వం అనేది చేకూరితేనే వాడు తదుపరి ఏ రకమైనటువంటి సాధనా క్రమంలో అయినా ఉన్నతుడు కాగలుగుతాడు. కావున ఎవరైనా సాధన ప్రయత్నముతోటి ఈ యొక్క మనఃపూర్వకమైన ఇంద్రియాన్ని జయించడానికి ఎప్పుడు కూడా సర్వ ప్రయత్నాలతో ఉండాలి. వాటిని ఎలా జయించాలి అని ఉపాయాలు కనుక్కుంటూ ఉండాలి. దాని కొరకు ఏదో రకమైన ప్రయత్నం, ఎవరికి తోచినటువంటి ఉపాయాన్ని వాళ్ళు అనుసరించాలి అని చెబుతూ, ఈ ప్రపంచమున అన్యమగు దేనిని జయింప ఉత్సాహము కలిగి ఉన్నవారైనప్పటికీ వివేకము గల మనుషులు తన హృదయమందలి శత్రువులగుట వలన మొట్టమొదట ఇంద్రియములని పూర్ణముగా జయించవలను అన్నారు. కావున ఈ ప్రపంచములో అన్యమైనటువంటి దేనిని జయింప ఉత్సాహము కలిగి ఉన్నవారైనప్పటికి కూడా, ఎందుకంటే ఇంకా దేన్నైనా జయించాలి అనేటువంటి భావన ఉన్నప్పటికి కూడా వివేకవంతుడైతే గనక మనుషునికి బయట ఎవరిని జయించినా ప్రయోజనమో లేదనే విషయం అర్థమైపోతుంది. కనుక దేన్నో ఎక్కడో బయట జయించడం కాదు, తమ హృదయములో ఉన్నటువంటి శత్రువుల్ని జయించాలని అర్థం చేసుకుంటాడు వివేకవంతుడు. తమ హృదయంలో ఉన్నటువంటి శత్రువులే ఈ ఇంద్రియాలండి. ఈ మనస్సహితంగా ఉన్నటువంటి ఇంద్రియాల్ని జయించలేకపోతే బయట ఎంతమంది శత్రువుల్ని జయించినప్పటికీ కూడా వాడికి శాంతి రాదండి. కనుక ఈ అంతర్శత్రువులు కనుక జయించగలిగితే వాడికి బయట శత్రువులే ఉండరు చెప్పాలంటే. ఎందుకంటే ఈ యొక్క ఇంద్రియాల వల్లనే మనకి అరిషడ్వర్గాలు పుడతాయి. వీటి ప్రభావం వల్లే, వాటి యొక్క గుణాల వల్లే మనకి బయట ఈ శత్రుమిత్రత్వాలు అనేవి ఏర్పడతాయి, ఈ భేదాలన్నీ ఏర్పడతాయి. కానీ ఎప్పుడైతే ఇంద్రియ జయత్వాన్ని పొందుతారో వాళ్ళకు గుణాలే రావు. గుణాలు లేని వాడికి బయట భేదాలే ఉండవు. కావున బయట శత్రువులు కూడా ఎవ్వరు ఉండరు. కనుక అందరితోటి కూడా ఒకే భావనతో మిత్ర స్వభావంతో సమత్వ స్థితిలో ఉంటాడు యొక్క జ్ఞాని. కావున ఎవరు తమ చిత్తముచే జయింపబడక ఉన్నారో, అంటే చిత్తాన్ని జయిస్తారు, చిత్తము చేత జయింపబడకుండా ఉంటారంటే తమ చిత్తాన్ని జయించిన వారే ఉంటారు, వారే ఈ సమస్త భూమండలమునందును కూడా సౌభాగ్యవంతులవుతారు. వారే సాధు చిత్తులు. ఎందుకంటే ఎవరైతే తమ చిత్తాన్ని జయిస్తారో వారే ఈ సమస్త భూమండలములో కంటే కూడా అందరికంటే కూడా వాళ్ళు భాగ్యవంతులు, సౌభాగ్యవంతులు అన్నారు. ఎందుకు అన్నారంటే వారు ఎప్పుడూ కూడా, ఎందుకంటే అన్నీ తమ వద్ద ఉంటే ఎంతటి తృప్తిగా ఉంటారో, ఆనందపడుతూ ఉంటారు, లేదనే కొరత అక్కడ ఉండదో అలాంటి పూర్ణత్వంలో ఉంటారో వారే భాగ్యవంతులండి. వారి దగ్గర లేదు కాదు అనే శబ్దం ఉండదండి. కనుక ఎప్పుడూ కూడా పూర్ణులై ఉంటారు. కావున అది యథార్థమైన భాగ్యం. అంతేకాని బయట ఎన్ని భాగ్యాలు ఉన్నా, ఎంత సంపద కలిగి ఉన్నప్పటికీ కూడా
ఒక చక్రవర్తి పదవిలో ఉన్నప్పటికి కూడా ఏదో లేదు కాలేదు అనే అసంతృప్తితో జీవిస్తూ కొరతగా ఉండి ఇంకా దుఃఖాలు పాల్పడుతూ ఉన్నారనుకోండి, వారిని భాగ్యవంతులు అనటానికి ఎలా సరిపోతాం? తనకి యథార్థమైన భాగ్యం ఏంటంటే ఈ చిత్త జయత్వమే యథార్థ భాగ్యం. ఎవరైతే తమ మనస్సును జయించగలుగుతారో వారు బయట చూడ్డానికి కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా వారు భాగ్యవంతులే. వాళ్ళు తృప్తిగా ఉంటారు, ఏది ఉంటే దాంతో ఆనందంగా ఉంటారు. ఈ ఆనందమేనండి భాగ్యం. ఇది కొలబడినప్పుడు ఎంత ఉన్నది అనే ప్రశ్న లేదండి. యథార్థానికి మన దగ్గర ఉన్నదని దానితో ఎవరమైనా సరే మన అవసరాల వరకైతే ఎట్లానూ తీరుతాయి. మానవుడికి కనీస అవసరాలు కొన్ని ఉంటాయి. కనుక ఈ అవసరాలు తీర్చుకోవడం వరకైతే అంత అవసరాలు తీరినంత వరకు ఎవరు ఉండరు. కానీ అవసరాలను మించి మన ఆశలు ఉంటాయి. మన యొక్క చిత్తాన్ని జయించలేకపోవడం వల్ల దాని ఆశలకు అంతు ఉండదండి. కనుక ఎప్పుడూ కూడా లేదు అనే శబ్దంలోనే ఉంటాం, ఇంకా కొరతగానే ఉంటాం. అంటే భాగ్యహీనులుగా మిగిలిపోతాం. కానీ భాగ్యవంతులు అవ్వాలంటే ముందు దాన్ని నింపాలి, దాన్ని జయించాలి, దాన్ని అడ్డుకట్ట వేయాలి. అప్పుడే మనం పరిపూర్ణులమవుతాం, భాగ్యవంతులమవుతాం. కావున అట్టివారే సాధు చిత్తులవుతారు. ఈ భాగ్యం కలిగిన వారే సాధుజనులు అనబడతారు. అలాగే అట్టివారే పురుషులు అనదగిన వారు. ఇట్టి వారిని పురుషులు అంటారు కూడా సరిపోతారు. మరియు పురుష కళలకు మోక్ష కౌశల్యాదులందు వారే గణనీయులు. ఎందుకంటే వారు పురుష కళలు ఏవైతే ఉంటాయో అంటే మోక్షాన్ని పొందటానికి అర్హత కలిగిన కళల యందు వారే గణించదగిన వారు, లెక్కించదగిన వారు. ఈ యొక్క పురుష ప్రయత్నం అనేది ఉన్నవాడే పురుషుడండి. ఈ యొక్క మోక్షగామిగా ఉండి ముక్తి కొరకు ప్రయత్నపరుడై ఉన్నటువంటి వాడే పురుషుడు అనబడతాడు. యథార్థంగా చెప్పాలంటే తన్ని తాను తెలుసుకునే ప్రయత్నములో ఉన్నవాడే పురుషుడు అనబడతాడండి. తన్ని జీవుడు కాదు దేవుడుగా భావన చేయగలిగిన వాడే పురుషుడు అనబడతాడు. తన్ని దేహ భావనతో కాకుండా ఆత్మ భావనతో నిలుపుకోగలిగిన వాడినే పురుషుడు అనబడతాడు. ఇట్టి దానికి ప్రయత్నించు వాడే పురుష ప్రయత్నం ఉన్నటువంటి వాడు. కనుక ఇటువంటి వాడు ఈ మోక్ష కౌశల్యాదులందు ఈ విధంగా తమ చిత్తాన్ని జయించినటువంటి వాడినే గణనీయుడు అంటే లెక్కించదగిన వాడు, గుర్తించదగిన వాడు. చిత్తజయత్వాన్ని పొందకుండా ముక్తి కొరకు ప్రయత్నించిన అది సాధ్యం కాదు. కనుక వారు వందనీయులు కాలేరు, గణించదగిన వారు కాదు. కావున ఎవరు ఎక్కడ తమ చిత్తాన్ని అయితే జయించగలుగుతారో వారు ఎక్కడున్నా సరే ముక్తి అనేటువంటి దాన్ని పొందడానికి వారు కుశలత్వంతో ఉన్నారు. మంచి విద్యలో మంచి చక్కగా నైపుణ్యంతో వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఈ మోక్ష విద్యను అభ్యసించటానికి అనేది అర్థం చేసుకోవాలి. కావున హృదయం అనే బిలమున చుట్టుకుని గర్వ పరవశమై ఉన్నటువంటి మనస్సు అనేటువంటి మహాసర్పము ఎవరికైతే సంపూర్ణముగా నశించిపోయినదో మరియు ఎవడైతే స్వస్వరూపముతోడ లెస్సగా ఆవిర్భవింపబడి ఉన్నాడో అట్టి మహానిర్మలులకు తత్వవేత్తకు నమస్కరించుచున్నాను అన్నారు. వారు చెప్తున్నారు ఎటువంటి వాడు నమస్కరించదగిన వాడు, అట్టి వాడికి నేను కూడా నమస్కరిస్తున్నాను అని చెబుతూ ఎవరి హృదయములో అయితే ఈ హృదయం అనేటువంటి బిలమున చుట్టుకుని ఎలా అయితే ఒక పాము చుట్టుకుంటుందో అలా చుట్టుకుని గర్వపరవశమై ఉంది ఈ మనస్సు. ఎక్కడుంది? హృదయం అనేటువంటి బిలములో ఉంది. ఆ బిలములో చుట్టలుగా చుట్టుకుని గర్వపరవశంలో ఉంది, అది గర్వంతో ఉంది. కనుక అనేటువంటి ఆ మనసు అనే మహాసర్పము ఎవరికైతే సంపూర్ణముగా నశించిపోయినదో, అది నశించకపోతే అది ఇంట దాగినటువంటి నాగు లాంటిది, కాలసర్పము. కనుక ఎప్పుడైనా కాటేస్తుంది, అంటే ఎప్పుడైనా దాని ప్రభావంలో పడిపోతాం. కనుక అటువంటి చిత్తం ఎవరికైతే సంపూర్ణముగా తమ అధీనములోకి వచ్చిందో అంటే నశించిపోయినదో, మరియు ఎవరైతే తమ యొక్క స్వస్వరూపము అంటే ఆత్మరూపముతోడ లెస్సగా ఆవిర్భవించి ఉన్నారో అంటే తమను తాము ఆత్మస్థితులుగా ఆత్మస్వరూపులుగా గుర్తించి ఉన్నారో ఆ యొక్క భావనతోటే ఇక్కడ జీవితాన్ని గడుపుతూ ఉంటారో అట్టి మహానిర్మలుడైనటువంటి తత్వవేత్తలుంటే అట్టి వారు వందనీయులవుతారు. అట్టి వారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి
వశిష్ఠుల వారు పలికారు. కనుక ఈ మనస్సు అనేది ఎవరికైతే హతమయ్యిందో, ఆత్మయందు ఎవరికైతే నిష్ట కలిగిందో అట్టి వాడికి నమస్కారం అని చెప్పారు. అలాగే మహానరకం అనేటువంటి సామ్రాజ్యమున అభిషిక్తములైనవియు, పాపములనేటువంటి మదగజములతో కూడినవియు, ఆశలనేటువంటి బాణ శకలాలచే పూర్ణమై ఉన్నవి అయినటువంటి ఇంద్రియములనే శత్రువులను జయించుట మహా కష్టతరం. ఇంద్రియాల్ని జయించడము చాలా కష్టమే. ఎందుకంటే అవి చాలా బలవత్తరమైనవి చెప్పారు. ఎందుకంటే అవి వాటికి ఉన్నటువంటి అర్హతలు కూడా చాలా బలమైనవి కనుక ఇంద్రియాన్ని జయించడం కష్టమైపోతుంది. అవి మహానరకం అనేటువంటి సామ్రాజ్యములో అభిషిక్తమై ఉన్నాయి. ఎందుకంటే వాటి యొక్క ప్రభావానికి లోనైతే తప్పకుండా నరకానికి దారి చూపిస్తాయి. అటువంటి విధానములో పాపములనేటువంటి మదగజములతో కూడినదియు, ఆశలనేటువంటి బాణ సకలముల చేత పరిపూర్ణమై ఉన్నది అనేటువంటి ఈ ఇంద్రియములనేటువంటి శత్రువుని కనుక జయించకపోతే, జయించడం చాలా కష్టం, జయించకపోయినా మహాప్రమాదం. కష్టమని చెప్పి అటువంటి ఇంద్రియాలను జయించడం కష్టమని చెప్పి విడిచిపెట్టకూడదు. కావున పాశములు గజ సమూహమును ఛేదింపలేనట్లుగా వివేకమునచే వలచే మూర్ఖ రూపములుగా ఇంద్రియములు అనేటువంటి పక్షులను ఎవడు పట్టుకున్నో అట్టి వాని శాంత్యాది గుణములను ఆ ఇంద్రియములు ఎన్నడూ నశింపచేయజాలవు. కానీ ఇంత ప్రభావం చూపించేటువంటి ఈ ఇంద్రియాలు జయించడానికి కష్టతరమైనప్పటికీ కూడా ఉన్న అర్హతను బట్టి వారి జోలికి రావండి. ఏమిటి అర్హత అంటే పాశములనేటువంటి పాశములు గజ సమూహమును ఛేదింపజాలనట్లు. ఎందుకంటే ఆ గజ సమూహాన్ని తాళ్ళు చేత మనము అందించలేము. వివేకమనే వలచే మూర్ఖ రూపమగు ఆ ఇంద్రియములనే పక్షులు ఎవడైతే పట్టుకుంటాడో, మన దగ్గర ఒక వల ఉంటే పక్షుల్ని బంధించవచ్చు, పట్టుకోవచ్చు. మరి ఆ వల ఏమిటి, పక్షులేమిటి అంటే మన దగ్గర వివేకం అనేటువంటి వల. ఎవరి దగ్గర అయితే వివేకం ఉంటుందో, ఎవరిలో అయితే విచక్షణ మేలుకుంటుందో అటువంటి వల కలిగిన వాడికి ఈ యొక్క మూర్ఖ రూపత్వంతో ఉన్న ఇంద్రియాలనే పక్షుల్ని పట్టుకోవడం తేలికవుతుంది. వాటిని బంధించటం, ఆపడం తేలికవుతుంది. అట్టివాని శాంత్యాది గుణములను ఆ ఇంద్రియములు ఏమి చెయ్యలేవు. అటువంటి వివేకం అనేటువంటి తత్వం ఎవరిలో అయితే నిరంతరం ఉంటుందో వారిని ఇంద్రియాలు ఏమాత్రం బాధింపలేవు. అంటే వారు ఎన్నడూ కూడా ఇంద్రియాలకి లోబడరు. వాటిని ఎప్పుడు తమ వశములో ఉంచుకుంటారు కనుక వారిని అటువంటి జ్ఞానిని ఇంద్రియాలు ఏమీ చేయలేవు, నిర్వీర్యమైపోతూ ఉంటాయి. కావున నిందిత కళేబరము ఈ శరీరం అనేటువంటి పట్టణమున ఎవడు వివేకమనే ధనము కలిగి ఉంటాడో అతడు తన యందున్న ఇంద్రియములనే శత్రువులచే అవసుడై జయింపబడడు అన్నారు. కావున ఎవరైతే ఈ నిందిత కళేబరం, ఇదొక దేహం, ఇది కళేబరమేది, కానీ ఇదొక పట్టణం. ఈ శరీరం అనే పట్టణమున ఎవరికైతే వివేకం అనేటువంటి ధనం ఉంటుందో, ఈ పట్టణంలోనే ఉన్నాడు జీవుడు, కానీ వాడికి ఉన్న ధనం ఏమిటి అండి అంటే వివేకమే అతని ధనం. అటువంటి వివేకం అనే ధనము ఏ జీవుడైతే కలిగి ఉంటాడో అతడు తన యందున్న ఇంద్రియములనే శత్రువుల చేత ఎంత మాత్రము జయింపబడడు, ఆక్రమింపబడడు, తాను నిలబెట్టుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఆ శత్రువుల బారిన పడడండి, తాను రక్షించుకుంటూ ఉంటాడు. వివేకం ఉండాలి. కనుకనే అందరిలో కూడా మనం మేల్కోపోవాల్సిన ఏంటంటే ఎవరమో మన యొక్క ఇంద్రియాల్ని మనం అణుచుకోవాలి అంటే మన వివేకాన్ని మనం కొలుపుకోవాలి. ఎవరి మట్టికి వాళ్ళమే. దానికి తగినటువంటి విధానమే తత్వ విచారణ ఇత్యాది సజ్జన సాంగత్యము, ఇవి మనకు ఉపకరిస్తాయి. మన వివేకాన్ని మనం మేల్కొల్పుకోవాలంటే సజ్జన సాంగత్యం అవసరము. అలాగే ఎవరికి వాళ్ళు స్వవిచారణ చేసుకోగలుగుతూ ఉండాలి. క్రమంగా ఇంద్రియాల్ని వశం చేసుకోగలుగుతాం. కావున మనస్సును స్వాధీనపరచుకొనిన వారును తమ శరీరం అనే పట్టణమునకు ప్రభువులై ఉండువారైనటువంటి మనుషులు ఎట్టి సుఖమును పొందుదురో అట్టి సుఖము కేవలము మృత్తికామయమగు గొప్ప పట్టణము పాలించే భూపాలుడు కూడా పొందలేరు అన్నారు. అంటే ఒక మహానగరం ఉందండి, అది మహాపట్టణం. ఆ పట్టణాన్ని ఒక రాజుగారు వాడు పరిపాలన చేస్తున్నారు.
కానీ వారికంటే ఎవరు గొప్పవారండి అంటే ఎవరైతే తమ మనస్సును స్వాధీనం చేసుకుని ఉంటారో ఈ ఈ యొక్క దేహమే ఒక పట్టణం అండి, ఇది ఒక నగరం. ఈ దేహమే కనుక ఈ నగరానికి ఎవరైతే ప్రభువుగా ఉంటారో, ఎవరు అయితే ఉండగలుగుతారంటే ఇంద్రియాలు వశం చేసుకున్న వాడే ప్రభువుగా ఉండగలుగుతారు. ఇంద్రియాలకి దాసోహం అయిపోతే బానిసత్వంలో ఉంటాం. కావున ప్రభువుగా ఉండాలి, బానిసలా కాదు. కావున ఎవడైతే ఈ యొక్క నగరం అనే పట్టణములో ప్రభువులా ఉంటాడో, ప్రభు అయి ఉంటాడో అటువంటి వాడు పొందే సుఖమే గొప్పదండి. ఎక్కడ ఈ మృత్తికామయమైనటువంటి ఈ భౌతిక ప్రపంచములో కనిపించేటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజుల కంటే, వారు అనుభవించే సౌఖ్యాల కంటే కూడా ఎవరికి వాళ్ళము తమ మహాపట్టణం, ఈ యొక్క దేహ పట్టణం, ఈ యొక్క శరీరం అనే నగరములో ఎవరైతే తమ మనస్సుని ఇంద్రియాల్ని నిగ్రహించి జయించి శత్రువుల బారిన పడకుండా తాముగా రక్షించుకుంటూ తాము ఆత్మ ప్రభువులై ఉంటారో అటువంటి వాడు పొందేటువంటి సుఖము ఆనందమే చాలా గొప్పదండి. బయట పరిపాలన చేసే వాళ్ళకంటే కూడా అంతరములో ఈ విధంగా ఎవరైతే ఈ స్థాయిని సంపాదించుకుంటారో వాడు పొందే ఆనందమే గొప్పది, వారు పొందే సౌఖ్యమే గొప్పది. కావున ఎవ్వరమైనప్పటికీ కూడా కోరుకునేది ఏమిటి అంటే ప్రతి వాళ్ళం కోరుకునేది ఆనందమే, శాంతి. దీని కొరకే ప్రతి ఒక్కడు ఆరాటపడతాడు. ఆనందం కొరకే మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి వాడి ప్రయత్నం ఇదే. కానీ ఆ ప్రయత్నం ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అనేది తెలియక మనము గజిబిజవుతూ ఉంటాం. మనకి తెలియక ఏం చేస్తున్నాం, ఆ ఆనందం అనేది బయట పొందాలి అనే ఒక భ్రమలో ఉన్నాం. కనుక బయటే ఆనందం కోసం వెతుకుతున్నాం. బయట ఎన్ని వస్తువుల్ని పొందితే అంత ఆనందం అనుకుంటున్నాం. అలాగే బయట ఎన్ని పదవులు పొందితే అంత సౌఖ్యం అనుకుంటున్నాం. బయట ఎన్ని అర్హతలు కలిగి ఉంటే అంత మనకి భోగం వస్తుంది అనుకుంటున్నాం. కానీ యథార్థానికి గ్రహించగలిగితే అసలు మృగ్యమండి, అంటే బయట ఈ ఆనందం అనేది లేనే లేదు. కనుక ఎన్నడూ కూడా ఈ బయట వస్తువుల వల్ల, విషయాల వల్ల, వ్యక్తుల వల్ల వచ్చే ఆనందమేమీ కూడా స్థిరము కాదు, నిజము కాదు, యథార్థం కాదు. అందుకే మరలా ఏదో ఆనందం మళ్ళా పొందాలనేటువంటి ప్రయత్నంలోనే ఉంటాం ఎప్పుడు కూడా. ఏదో ఇప్పుడు పొందాం కదా, ఏదో పొందవలసిన అవసరం లేదు అన్నట్టుగా ఎవ్వరు ఉండవండి. ఎంత ఎదిగినా, ఎంత పొందిన, ఎన్ని సంపాదన చేసినా, ఎన్ని అనుభవించినా ఇంకా కొరతగానే ఉంటుంది. పొందాలని కాంక్ష అలానే ఉంటుంది. కానీ ఎవరైతే వీటన్నిటినీ పక్కన పెట్టి తమ అంతరములోకి వెళ్ళి తమ ఇంద్రియాలను తమ వశంలో ఉంచుకొని విచక్షణతో వాటిని జయించి మనస్సహితంగా ఇంద్రియాలను జయించి తాము ఆత్మ ప్రభువులుగా ఉండిపోయారనుకోండి, అంటే నేను ఆత్మని అనేటువంటి స్థితిలోకి వెళ్ళగలిగితే ఈ దేహం అనే పట్టణానికి ఒక్కటికే రాజు అయ్యుండొచ్చు అతను. ఈ దేహం అనే నగరములోనే అతను రాజుగా ఉన్నాడు అనుకోవచ్చు, ఆత్మ ప్రభువుగా. కానీ వారే యథార్థమైన శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తారు. మరి అందరూ కోరుకునేది ఇదే కదా, శాంతి ఆనందమే కదా అందరూ అభిలషించేది. మరి అది ఎక్కడ లభిస్తే అక్కడ పట్టుకోవాలి. బయట ఎంత పరుగులు పెట్టినా దొరకనది, ఎంత కష్టపడినా లభించినది నువ్వులా ఉంటే దొరుకుతుంది. ఎవరమైనా నేనుగా ఉంటే అది అందుతుంది. ఎందుకంటే సహజంగా నేను ఆనంద స్వరూపమే నేనయ్యున్నాను. కానీ దాన్ని వదిలి పరుగులు పెట్టి దానికి దూరం అయిపోయాం అందరం కూడా. మళ్ళీ నేనుగా అయిపోతే ఆ ఆనందం మన వశం అయిపోతుంది, ఆ ఆనందమే మనం అయిపోతాం. కానీ చూడండి, ఎంత మనం ప్రయాసపడుతూ ఉంటాం, పరుగులు పెడుతుంటాం. కానీ ఎంత లోపలికి వస్తే, ఎంత నిలబడితే, ఎంత నిశ్చలమైతే అంత ఆనందం చేకూడదు. ఇది తెలుసుకోవాలండి. ఎక్కడ ప్రయత్నించాలి ఈ ఆనందం కొరకు, ఎలా ప్రయత్నించాలి అని తెలుసుకుని ప్రయత్నిస్తే చక్కగా మనకు అనుభవానికి వస్తుంది. కావున ముందు మనకి జ్ఞానం అనేది శాస్త్రబద్ధంగా తెలియాలి. అందుకే తత్వ విచారణ ఉండాలి అన్నారు. అప్పుడే మనం యథార్థాన్ని గ్రహించి అవగాహన చేసుకుని నిలబడితేనండి మనకి యథార్థమైన ఆనందం. మన పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటి అన్ని సామెతలు యథార్థమే. ఏమని చెప్పారు? పరిగెట్టి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగడం ఉత్తమము అన్నారు.
అదే ఈ సామెత. ఏమిటి అంటే, మనం బయట ఎంత పరుగు పెట్టినా అది లభ్యం కాదండి. ఉన్న చోట ఉండి నిశ్చలమవ్వగలిగితే, నిలబడగలిగితే, నీ మనస్సును అదుపు చేయగలిగితే, ఇంతకి నిలబడవలసింది ఎవరు అంటే దేహం కాదు, మనస్సు. దాన్ని కనుక పట్టగలిగితే, నిలపగలిగితే అక్కడే పరమానందం. ఇది అర్థం చేసుకోగలిగితే, గ్రహించుకోగలిగితే దీన్ని అభ్యాసం చేయటం చాలా తేలిక. ఎందుకంటే నిన్ను నీవుగా పొందడమే, నీ సహజ స్థితిని నువ్వు అనుభవించడమే. ఈ కీలు కనుక మనం ఎదిగితే చక్కగా ఆత్మానందాన్ని అందుకోవచ్చు అని చెప్పి వశిష్ఠుల వారు తెలియచేస్తూ, ఏకముగు బ్రహ్మతత్వమును కూర్చిన అభ్యాసముచే మనస్సు జయింపబడినంత వరకు అజ్ఞానం అనేటువంటి గాఢ అంధకారమున హృదయ వాసనలనే బేతాళములు విజృంభిస్తూనే ఉంటాయి. ఇవే దయ్యాలండి, బేతాళాలు. ఎప్పటి వరకు విజృంభిస్తూ ఉంటాయంటే బ్రహ్మతత్వమును కూర్చున్నటువంటి ఏకతత్వం అంటే అది ఒకే విధంగా తైలధార వలె విడవకుండా ఈ బ్రహ్మాభ్యాసము చేయగలిగి ఉండాలి. అలా పట్టుకుని వదిలేయటం కాదండి, నిరంతరము మనస్సుని దాంతోనే ఉంచగలిగి ఉండాలి. ఆ బ్రహ్మ భావనతోటి నింపగలిగి ఉండాలి. కావున ఈ బ్రహ్మతత్వమును కూర్చున్న అభ్యాసము చే మనసు ఎప్పుడైతే జయింపబడుతుందో, కానీ ఒకవేళ అలా జయింపబడలేదనుకోండి, అప్పటి వరకు కూడా అజ్ఞానం అనే భేదాలు మళ్ళీ పుడుతూనే ఉంటాయి, తప్పదు. కావున ఈ యొక్క చిత్తాన్ని జయించలేకపోతే మనకి అనేక రకాల సందేహాలు, సంశయాలు, భయాలు, ఎన్నో రకాలైన భీతులు మనలో ఉద్భవిస్తూనే ఉంటాయి. ఇవే భేతాళంలాగా మన పట్టి పీడిస్తూ ఉంటాయి. దెయ్యంలా పట్టుకుంది అంటే అది బయట దెయ్యం కాదండి, అంతరములో ఉంది అసలు దాని యొక్క విధానం. కావున ఎవరి చిత్తము వాణ్ణి అలా ఏడిపిస్తుంది. కానీ దాన్ని జయిస్తే అది చక్కగా మనల్ని మిత్రత్వంతో కూడి ఆత్మకు అనుసంధానం చేస్తుంది. కనుక ఎవరి మనసుని ఎవరు వాళ్ళే జయింపబడాలి. ఎందుకంటే ఈ జయించినటువంటి మనసే మిత్రుడవుతాడు. జయించలేకపోతే అదే శత్రువు పగతి పనిచేస్తుంది. కావున ఎవరి ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకోవాలి ఈ విధంగా అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ ప్రకారముగా అజ్ఞానం అనే బురద చే విశేషతముగా కళంకితమైన మనస్సు అనే మణిని మోక్ష సిద్ధి కొరకే వివేకం అనేటువంటి జలము చేత బాగుగా కడిగి ప్రకాశవంతుడు కమ్ము అన్నారు. కావున ఓ రామ, ఇక్కడ దీన్ని ఒక మణితో చెప్పారు, మణితో పోల్చారు. ఏమని అంటే అజ్ఞానం అనేటువంటి బురద చేత శేషితంగా కళంకితమైపోయినది. ఆ మణి పైనంతా కూడా ఆ మణి ఆ బురద చేత ఆవరింపబడిపోయింది. కానీ మణి మణేనండి. ఎంత బురద ఆవరించినా మణి లోపలికి మాత్రం ఆ బురద ప్రవేశించదండి, యథార్థం. కావున ఈ మణిని ఏం చేయాలి, మనస్సు అనే మణిని అలాగ బురద చేత కప్పబడి అది బురదమయంగా అయిపోయింది. అది అలానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎవరైతే ఈ మోక్ష సిద్ధి కొరకే వివేకం అనేటువంటి జలము చేత ఆ మణిని పూర్తిగా ప్రక్షాళితం చెయ్యాలి, కడిగేయాలి. కనుక ఎప్పుడైతే ఆ మణి పైన ఉన్నటువంటి ఆవరించి ఉన్నటువంటి ఈ అజ్ఞానం అనేటువంటి పొర ఉంది చూడండి, దీన్ని ఎవరైతే పూర్తిగా ప్రక్షాళితం చేయగలుగుతారో, వివేకం ప్రక్షాళితం చేయాలంటే అక్కడ జలం ఏమిటి, వివేకమే జలం, విచక్షణే జలం. ఆ విచక్షణని జలముతోటి దాన్ని ప్రక్షాళితం చేస్తూ 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 ఉండగా ఏదో ఒక రోజున తన స్వతహా దాని స్థితి ఏమిటో అలా మణి ప్రకాశంగా బయటకు ప్రకటితమవుతుంది. అంటే అది లోపల ఉన్నదే, ఇంతకు ముందు సహజంగా దాని తత్వమే అది. కానీ ఇప్పుడు మాత్రం అది ఎలా కనిపిస్తుంది, రాయిలాగా అయిపోయింది, మట్టితోటి ఆవరించబడింది, కళంకితమైపోయింది. పైనంతా ఆవరణ కలిగి ఉంది, బురదతో నింపబడి ఉంది. కనుక ఆ విధంగా ఆవరణతోటి ఉండడం వల్ల అది దాని ప్రకాశం బయటపడడం లేదు, అది మణిలా అనిపించటం లేదు, మన్నులానే అనిపిస్తుంది. కనుక ఆ విధంగా అది మట్టితో కప్పబడిపోయింది. కనుక ఇప్పుడు ఏం చేయాలి, దానిపైన ఉన్నదంతా కడిగేయాలి. ఇది చేయవలసిన పనల్లా. కడిగేస్తే కొత్తగా మణిని మీరు సృష్టించక్కర్లేదండి. మణి ఇంతకు ముందే ఉన్నది, దాని సహజ లక్షణం కూడా దానికి ఉంటుంది, అదేమి పోదు. కానీ
పైన ఆవరణ అనేది కడగటమే మన పని. అది కడుగుతూ అలాగా క్రమంగా ప్రక్షాళన చెయ్యగా ఎప్పుడైతే దాని ఆవరణంతా నివృత్తమైపోతుందో లోపలున్న మణి మణిగా ప్రకటితమైపోతుంది, ప్రకాశవంతమవుతుంది. ఇదే ఆత్మసిద్ధండి. చెప్పాలి అంటే ఇదే భగవత్ సాక్షాత్కారం. ఏమిటి అంటే యథార్థంగా మనలో మనమై ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడూ మణిలాగా ప్రకాశవంతమైనదే, దేదీప్యమానంగా ఆత్మ జ్ఞానంతో ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ అనాదిగా అనేక జన్మ పరంపరల ఎంబడి వస్తున్నటువంటి భ్రమాపూర్వక భావనలతోటే అది ఆవరణ అనేటువంటి దోషం చేత నిండిపోయింది, అంటే కప్పబడి ఉంది. కనుక పైనంతా కూడా ఎలా అయితే అక్కడ బురద కప్పేసిందో అలా ఇక్కడ ఈ మణిని, ఆత్మమణిని అజ్ఞానం అనే బురద కప్పేసింది. ఇప్పుడు ఈ పొరలోనే ఉన్నామని, ఈ పొరంతా ఇలానే ఈ యొక్క ఆవరణ దోషంతో కలిగి ఉంది. కనుక ఆవరణ దోషంతో ఉండి ఎలా అయితే మణి రాయిగా కనిపించిందో అలాగే ఆత్మ ఇక్కడ జీవుడుగా, లేదు ఇంకా కిందికి దిగొచ్చేస్తే నేను ఒక వ్యక్తిగా, దేహంగా మాత్రమే తెలియబడుతుంది. మరి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? మళ్ళీ నన్ను నేను తెలుసుకోవాలి, మోక్షాన్ని అనుభవించాలి అనుకున్నవాడు మోక్షాన్ని అనుభవించటం అంటే ఏమిటి అంటే ఈ పైనున్న ఆవరణ తొలగించడమే. దాని కొరకే ప్రయత్నం చేయాలి ముముక్షు. లోపలున్న మణి లోపలున్న ఆత్మ ఆత్మే, దాన్ని నువ్వు సృష్టించక్కర్లేదు, కొత్తగా వచ్చేది కాదు, అది ఎప్పుడూ ఉన్నదే. కానీ పైన ఉన్న ఆవరణ మాత్రం ఎలా తొలగించాలో, దానికి ఉపాయాలు ఏమిటో, దాని విధానం ఏమిటో, దానికి ఏమి సాధనలు చేయాలో ఎన్ని రకాల అభ్యాసాలు చేయాలి. దాని కొరకు ఎవరినెవరినో ఆశ్రయించాలి, ఏయో శాస్త్రాన్ని పట్టుకోవాలి. అనేక రకాల సాధనా క్రమాల్లో ఈ దేహాన్ని, మనసుని వంచుతూ ఉండాలి. ఇలా చేయగా అది హఠాత్తుగా మాత్రము ఆవరణ తొలగదండి ఎవరిలో కూడా. అది నెమ్మదిగానే తొలుగుతుంది, క్రమంగానే తొలుగుతుంది. శని అన్నారు అందుకే. కనుక క్రమంగా తోమగా ఎలా అయితే ఆ మసి ప్రక్షాళితమవుతుందో అలా ఈ మసిని వదిలించుకోవాలి. అలా వదిలించుకోగా క్రమంగా అది ఎప్పుడైతే రహితమవుతుందో లోపల ఉన్నటువంటి సహసిద్ధమైన ఆత్మ ప్రకాశం బయటపడుతుంది. ఆత్మ యొక్క స్థితి అదే. దాన్ని నువ్వు సృష్టించలేదు, నేను సృష్టించలేదు, అదే నువ్వు, అదే నేను. కానీ మరి సాధన అంటే ఏమిటండి అంటే మరి ఇందులో ఎవరు కూడా చేయవలసిన ప్రయత్నం అంతా దేని కొరకు చెయ్యాలి అంటే లోపలున్న మణిని నువ్వు సృష్టించావా, దాని కొరకు ఏమన్నా ప్రయత్నించాలా అంటే దాని కొరకు ఏం చేయక్కర్లేదు, అది నానే ఉంది. మరి ఏం ప్రయత్నం చేశావు? పైనున్న దాన్ని తొలగించడం కోసమే ప్రయత్నం. అలాగే ఇప్పుడు మనం కూడా చేయవలసింది అదేనండి. సాధన అని అనేక మాటలతో చెప్తూ ఉంటాం. అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, దీని కొరకు ఎందరినో ఆశ్రయిస్తూ ఉంటాం. ఎవరి విధానాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. దాన్ని ఇంతకీ ఎవరు చెప్పినా ఎందుకు చెప్తారు అంటే ఆ పైన అంటినటువంటి ఆవరణ, ఆ మసి, ఆ మట్టి ఏదైతే ఉందో ఆ పంకం, దాన్ని తొలగించడానికి కిటుకులు చెప్తారని. ఇలా చేస్తే నీకు తొందరగా రహితమవుతుంది, అలా చేస్తే అదవుతుంది అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపాయం చెప్తూ ఉంటారు. కానీ అందరి ఉద్దేశం ఒకటే. ఏమిటండి అంటే ఆ లోపలున్న మణిని దర్శించాలి, ఆ లోపలున్న మణిగా అయిపోవాలి. ఎందుకంటే దర్శించడం అంటే, దాన్ని తెలుసుకోవడం అంటే ఇంకా మళ్ళీ నువ్వు ఒక్కడుగా ఉండేది కాదు. ఈ మనసుతోటి నువ్వు ఇలా ఉంటూ ఆ పైన అంటినటువంటి వాటిని రహితం చేస్తూ ఉన్న కొలది ఈ మనస్సు కూడా రహితమైపోతూ ఉంటుంది. ఎందుకంటే అది మనస్సు అనే పొరలోనే తయారైంది. కనుక దాన్ని ఎప్పుడైతే ప్రక్షాళితం చేయటం మొదలు పెట్టావో ఈ మనస్సు అనే పొరని, క్రమంగా మనసే లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక అక్కడ మనస్సు అనేది వేరుగా లేకపోతే ఇంకప్పుడేమవుతుంది? ఉన్నది ఉన్నట్టుగా ప్రకటమవుతుంది. అప్పుడు ఏదైతే ప్రకటముందో అదే ఆత్మ, అదే నువ్వు, నిన్ను నువ్వుగా తెలుసుకోగలుగుతావు. అందుకని ఇక్కడ సాధన అంటే కేవలము ఆ మధ్యలో అంటే మనకి ఆవరణగా ఏర్పడినటువంటి దాన్ని రహితం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలే సాధనలుగా చెప్పారు. ఇది యథార్థం. ఆ పంకాన్ని కడుక్కోవడం కోసమే ఆ ప్రయత్నం అంతా.
కావున ఇది బాగుగా కడిగి ప్రకాశవంతుడు కా అంటే జ్ఞానవంతుడు కా అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారిని ఆశీర్వచనం చేసి, ఓ రామచంద్ర, అనేక ఆపదల చేత పరిపూర్ణములైనటువంటి భయంకరములైనటువంటి సంసార సానములందు వివేకరహితుడవై వసింపవలదు. మరియు పామురుల వలె అందు యువసుడువై ఎన్నడూ కూడా పడిపోవద్దు అని జాగ్రత్తలు కూడా చెప్పారు. అలా ఉండని ఆశీర్వచనం చేస్తారు. ఇలా ఉండకు అని జాగ్రత్తలు చెప్తున్నారు. కనుక అనేక ఆపదలచే పరిపూర్ణములై ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ సంసారములో వివేకరహితుడవై ఎప్పుడు కూడా దీంట్లో పామరుడు వలె పడిపోకు. ఎప్పటికప్పుడు నువ్వు నీ మేల్కొలుపుకో. కనుక ఒక పామరుడు ఎలా అయితే, ఎందుకంటే వీటి గురించి విచక్షణ లేకుండా అందరితో పాటు పరుగులు పెట్టడమే పామరత్వం అండి చెప్పాలంటే. వివేకం కలిగిన వాడు తన యొక్క గతి తెలుసుకోవాలి. తన యొక్క మతిని తాను ఎరిగి ఉండాలి. తాను ఎక్కడున్నాడో తాను గుర్తెరిగి ఉండాలి. తన స్థితిని తాను అర్థం చేసుకుంటూ ఉండాలి. కనుక అలా ఉండు తప్ప పామరుడు వలె దీంట్లో పడిపోవద్దు అని చెప్పి అతని జాగ్రత్తలు చెబుతూ, ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయే శ్రీ వశిష్ఠ గీతాయాం స్థితి ప్రకరణే భార్గవోపాఖ్యానము నామ ప్రథమోధ్యాయ అని చెప్పి ఈ స్థితి ప్రకరణములో ప్రథమోధ్యాయమైనటువంటి భార్గవోపాఖ్యానం అనే దాన్ని పూర్తి చేశారు. ఈ తదుపరి మనకి దామ వ్యాళ కఠోపాఖ్యానం అనేది ఈ యొక్క స్థితి ప్రకరణలో 2వ అధ్యాయంగా చెప్తారు. దామ వ్యాళ కఠోపాఖ్యానము దీని పేరు. అది ఏమిటో మనం తెలుసుకుందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. శ్రీ వశిష్ఠ గీత అత ద్వితీయోధ్యాయ అంటే స్థితి ప్రకరణములో 2వ అధ్యాయము. దామ వ్యాళ కఠోపాఖ్యానం. ఈ దామ వ్యాళ కఠోత్పత్తి అంటే ఏంటో మనకి ఇప్పుడు తెలియజేస్తారు. ఓ రాఘవ, ఈ శరీర ఇంద్రియాదులు సుఖదుఖాదులు సత్యములు కావున వీనిని జయించుటచే ఏమి ప్రయోజనము అని తలంచి వాని చికిత్సకే ప్రయత్నము సలుపుక వాసనాదారుఢ్యము చేత దామవ్యాళ కటుల వలె అనర్థాన్ని తెచ్చుకోవద్దు. పరమార్థ దృష్టిచే అవి అసత్యములైనను అజ్ఞాన స్థితి అందవి సత్యములే అగుటచే భీమ సదృఢుల వలె వివేక అభ్యాసము చేత వానిని జయించి వాసనారహితుడమైనచో దుఃఖరాహిత్యాన్ని పొందగలుగుతామని ఈ ఆఖ్యానం చెప్పబోతూ వశిష్ఠుల వారు క్లుప్తంగా వారి గురించి తెలియజేశారు. ఏమని? ఈ శరీరము, ఇంద్రియాలు, ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ లేవు, అసలు అసత్యాలు అని చెప్తున్నాం కదా. కనుక అన్ని అసత్యాలు కదా అని చెప్పి వాటిని అసత్యమైన వాడిని జయించడానికి మళ్ళీ ప్రయత్నాలు ఎందుకు? కావున వాటిని అలా వదిలేద్దాము అన్నట్టుగా అయిపోయాం అనుకోండి. వాటిగా అసత్యములో ఉన్నాం కదా, కనుక అసత్యములో ఏదో జరుగుతుందిలే అన్నట్టుగా వాటిని పట్టించుకోకుండా, అంటే వాటి విధానాన్ని వాటిని కొనసాగిస్తూ ఉండిపోయాం అనుకోండి, ఏమి ప్రయోజనము అని భావించి వాటి యొక్క చికిత్స కొరకు ఎట్టి ప్రయత్నము చెయ్యలేదనుకోండి వాటిని జయించటానికి, అప్పుడు ఏమవుతుంది? ప్రయత్నము సలుపక వాసనాదారిద్ర్యము చేత ఇలా చేయకపోవటం వల్ల ఈ దామ వ్యాళ కటులు అనేటువంటి వారు అనర్థాన్ని పొందారటండి. అదొక ఆఖ్యానం కథాంశంగా చెప్తారు. కానీ అలా చేయకపోవడం వల్ల వాళ్ళు ఎంతో నష్టపోతారు, ఎంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. కనుక తప్పకుండా అజ్ఞాన భూయిష్టమైనప్పటికి కూడా ఇంద్రియ మనస్సుని జయించే ప్రయత్నం అనేది చెయ్యాలి అని వశిష్ఠుల వారు చెబుతూ, ఈ యొక్క పరమార్థ దృష్టి చేత అవన్నీ కూడా అసత్యాలైనప్పటికీ కూడా, యథార్థము కానప్పటికీ కూడా అజ్ఞాన స్థితి ఎందకు సత్యంగానే ఉన్నట్టుగా ఉంటాయి. యథార్థంగా ఆత్మదృష్టి కలిగి జ్ఞానం తెలిసి తను తాను ఆత్మగా తెలుసుకున్న వాడికి అసత్యమే, కానీ అంతవరకు ఉన్నవారికి ఇవి సత్యమే. కనుక ఈ సత్య దృష్టి అజ్ఞాన స్థితి అందవి సత్యములే అగుట చేత ఈ యొక్క సదృఢుల వలె వివేక అది అభ్యాసము చేత వానిని జయించి వాసనారహితుడవైతే దుఃఖరాహిత్యాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే దామ వ్యాళకట్లు అనేవారు వాటిని జయించే ప్రయత్నము చేయకపోవడం వల్ల అనర్థాన్ని తెచ్చుకున్నారు.
కానీ ఈ యొక్క భీమమాసద్రుడులు ఏం చేశారు? వాటిని జయించి వాటిని ప్రక్షాళితం చేసుకుని ఎంతో ఉన్నత స్థితిని అందుకున్నారు అని చెప్పి వశిష్ఠుల వారు చెబితే ఇంకా ఇలా అంటున్నారు, మహాబుద్ధిశాలివైన ఓ రామచంద్ర, దృశ్యభూతములైనటువంటి ఈ దేహాదులే నేను అని మిథ్యా నిశ్చయమును స్వబుద్ధిచే బాగుగా తొలగించి వేచి ఈ దేహాది దృశ్య వస్తువుల కంటే వేరైనటువంటి ప్రత్యేగాత్మను అవలంబించి అట్టి ఆత్మరూపమున స్థితి కలిగిన వాడవై అమనస్కుడవై నడుచుము, త్రాగుము, భుజింపుము, అట్లు ఆ వ్యవహారములను ఆచరించుచున్నప్పటికీ నువ్వు బద్ధుడు కావు, ముక్తుడివే అవుతావు. కావున ఇంతవరకు నేను చెప్పినదంతా కూడా ఇదే విధానం. కావున ఇదంతా కూడా అసత్యమే. కావున అజ్ఞానం అనేటువంటి బురద చేత విశేషముగా కళంకితమైనది మనస్సు అనే మణి. ఇప్పటి వరకు ఆ మనస్సు అనే మణిని ఎలా ప్రక్షాళితం చేసుకోవాలో తెలియజేశారు. కనుక ఈ మనస్సు అనేటువంటి మణిని తప్పకుండా కడుక్కోవాలి ఎవరికి వాళ్ళమే. దానికి అంటినటువంటి ఆవరణని తొలగించుకోవాలి. కావున మోక్ష సిద్ధి కొరకై ఏం చేయాలి? ఈ దృశ్యభూతములైనటువంటి ఈ దేహాదులే నేననేటువంటి మిథ్యా నిశ్చయమును స్వబుద్ధి చేత బాగుగా ఆచరణలో పెట్టు. కావున ఈ దేహం అనేది కాదు, ఆత్మనే నేను అనేటువంటి స్వవిచారణ చేసుకుని ఈ దేహాది దృశ్య వస్తువుల కంటే వేరైనటువంటి ప్రత్యేగాత్మని అవలంబించు. ఎప్పుడూ కూడా ఈ దేహాత్మ భావనకి రావద్దు. కనుక ఈ దేహమే నేననే భావంలోంచి ఆత్మనే నేననే భావనకి నువ్వు వెళ్ళిపో. అక్కడ అది అభ్యాసం చేయి. అట్టి ఆత్మరూపమనే స్థితి కలిగి ఉండు, అమనస్కుడువై ఉండు. అప్పుడు నువ్వు ఏ పనైనా చెయ్యి, నడువు, తాగు, భుజించు, ఏది చెయ్యి. ఏది చేసినా నీకు అది ఏం ప్రమాదం కొని తెలియదు. కాబట్టి ఎన్ని ఆచరిస్తున్నప్పటికీ నువ్వు బద్ధుడు కావు. కావున ఓ రామ, నువ్వు ఇలానే ఉండు, నువ్వు ఆత్మగా ఉండే అన్ని చర్యలు చెయ్యి అని చెప్పి శ్రీరాముడు చెప్తూ, ఓ రామచంద్ర, దామవ్యాల కటన్యాయము నీకు వలదు, భీమభాస దృఢస్థితి యందు నీ ఉండచో నీవు శోకరాహిత్యాన్ని పొందుతావు అని ఆయన ఇక్కడ దృష్టాంతం చెప్పారు. వెంటనే శ్రీరాముడు ప్రశ్నిస్తాడు, ఏమని అంటే, సంసార దుఃఖమును హరింపచేసేటువంటి ఓ మహాత్మా ప్రభు, దామవ్యాల కటన్యాయము నీకు వలదని, భీమభాస దృఢస్థితి అందే నీ ఉండినచో శోకరహితుడు కాగలవని తాము వచించిన దాని భావం ఏమి, అసలు ఈ కథ ఏమిటి, వీళ్ళు ఎవరు, ఏమిటి అని చెప్పి శ్రీరాముడు అడిగారు. వారి వృత్తాంతమంతా కూడా తెలియజేయమని చెప్పి వశిష్ఠుల వారిని ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఓ రామచంద్ర, ఈ దామవ్యాల కటన్యాయము, భీమభా సదృఢ స్థితి అనే ఈ రెండింటిని గురించి నీకు ఇప్పుడు చెప్తున్నాను, వినుము. వానిని గురించి విని తదుపరి నీకు ఎట్లిష్టమో అట్లా ఆచరించు. రెండింటి గురించి చెప్తాను. ఈ రెండు న్యాయాల గురించి నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను. కానీ రెండింటిని తెలుసుకుని నీకు ఎలా ఇష్టమైతే అలానే ఆచరించు అని తెలియచేస్తూ, పలువిధ ఆశ్చర్యములతో కూడి మనోహరమై ఒప్పుచున్నటువంటి పాతాళం యొక్క కుపురమున మాయ అనేటువంటి మణులకు మహాసముద్రం వంటి వాడగు శంబరుడనేటువంటి దైత్యేంద్రుడు నివసిస్తూ ఉండేవాడు. కనుక ఇప్పుడు ఈ కథాంశం చెప్తున్నారు. ఏమని? పలువిధ ఆశ్చర్యములతో కూడి మనోహరంగా ఒప్పుచున్నటువంటి పాతాళం యొక్క కుపురములో మాయ అనేటువంటి మణులకు మహాసముద్రం వంటిదైనటువంటి ఆ పాతాళంలో శంబరుడు అనేటువంటి దైత్యుడు నివసించేవాడు. శంబరాసురుడు, ఇడు రాక్షసుడు. కనుక అతను ఉండేవాడు. దేవతల్ని వినాశమనర్చేవాడును భయంకర ఆకృతి కలిగిన వాడైనటువంటి ఆ దైత్యునికి దేవతలను సంహరించేటువంటి గొప్ప సేన కలదు. ఆ శంబరాసురుడు వద్ద దేవతల్ని హరింప చేయటానికి కావలసినటువంటి సైన్యం అంతా కూడా దగ్గర ఉంది. తదుపరి శంబరాసురునిచే ఏ ఏ సేనాధిపతులు సృష్టించబడిరో వారిని అందరినీ ప్రయత్నపరులకు దేవతలు వినాశమునర్చివేచరి. కానీ ఈ శంబరాసురుడు ద్వారా సృష్టించబడుతున్నటువంటి అనేక సైన్యాధిపతులు ఈ సైన్యానంతటిని కూడా కూర్చి దేవతల మీదకి యుద్ధానికి పంపుతూ ఉండేవాడు. ఈ శంబరాసురుడు పంపుతుంటే వారందరినీ కూడా దేవతలు ఎంతో ప్రయత్నము చేత ఎదిరించి వారిని హతమారుస్తూ వచ్చేవారు. అంత శంబరాసురుడు క్షోభ చెందాడు.
ఈ దేవతలు తమ అధ్యక్షులందరినీ కూడా సంహారం చేసేస్తుంటే ఆయన క్షోభ చెంది మిక్కిలి క్రుద్ధుడై అగ్నిజ్వాలల వంటి ఉష్ణ శ్వాసల గైకొనుచు మండిపడి అతడు మహాబలశాలులను భయంకరాకృతి కలిగిన వారును మూర్తీభవించిన కాలుని పగిదిగా ఉన్నవారైన ముగ్గురిని అసురులను స్వసేనా రక్షణార్థము తన మాయ చేసి సృష్టించారు. కనుక ఈ విధంగా అయితే దేవతను వాళ్ళని ఓడించలేకపోతున్నాము అని చెప్పి క్రుద్ధుడైనటువంటి శంభరాజుడు కోపాగ్ని చేత ఉంటూ ముగ్గురు దైత్యుల్ని సృష్టించాడు ఆయన. అయితే వారు క్రమముగా వారి పేర్లు ఏమిటంటే మొట్టమొదటి వాడి పేరు దాముడు, రెండో వాడు వ్యాళుడు, మూడో వాడు కటుడు. దామ, వ్యాళ, కటుడు ఈ ముగ్గురు రాక్షసుల్ని కూడా శంభరాచార్యుడు సృష్టించాడు. ఈ అని పేర్లు కలవారే ప్రాప్తించిన కార్యము చెయ్యువారును చేతనా మాత్ర ధర్మము కలవారును అయి ఉన్నారు ముగ్గురు కూడా. కనుక యథాప్రకారము ఆ యొక్క శంభరుడు చేతి సృష్టించబడ్డారు కనుక ఏ పని వారి ముందుకు వస్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేతనా మాత్ర ధర్మము కలిగిన వారై ఉన్నారు వారు ముగ్గురు కూడా. కేవలము ఆ యొక్క చైతన్య మాత్రంగా ఉన్నారు కనుక క్రియ అనేది ఏది ఉంటే దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే పూర్వజన్మ కర్మ లేనందున వారికి వాసనలు ఇంతకీ సృష్టించాడు కానీ వాళ్ళు గతములో లేరండి. అనేక జన్మల నుంచి వస్తే వారికి గత జన్మ సంస్కారం రీత్యా వాళ్ళకి ప్రారంభకరం ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా వాళ్ళని శంభరుడు సృష్టించాడు కనుక వారికి గత జన్మ కర్మలు లేవు కనుక వాసనలు లేవు, సంస్కారాలు లేవు, ప్రారంధం లేదు. ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళు భయము కాని, శంక కాని, పలాయనాది వికల్పము కాని లేకుండా ఉన్నారు. వాళ్ళలో ఎక్కడ భయము లేదు, శంకలు లేవు, సంశయాలు లేవు, అంటే ఆ యుద్ధము నుంచి పారిపోవడం లేదు. ఈ విధమైన తత్వంతో ఉన్నారు వాళ్ళ ముగ్గురు కూడా. చిన్మాత్ర సన్నిధాన కారణమున దేహ పరిస్పందన అనేటువంటి ధర్మం మాత్రము కలిగిన వారే ఉన్నారు. ఎందుకంటే చెప్పాలంటే వారికి మనసే లేదు, ప్రత్యేకంగా వాళ్ళకి సంస్కారాలు లేవు కనుక, గత జన్మ నుంచి వచ్చిన వాసనలు ఏమీ లేవు కనుక, వాసనలు ఉన్నప్పుడు మనసు కూడా ఉండదు కనుక వాళ్ళకి మనసే లేదు. కనుక మనసు లేకపోతే వాళ్ళు ఎక్కడుంటారు అంటే వాళ్ళు చిన్మాత్ర సన్నిధానంలోనే ఉన్నారు, అంటే ఆత్మస్థితిలోనే ఉన్నారు. కేవలము వాళ్ళు చైతన్య మాత్రులుగా ఉన్నారు కనుక ఆ చైతన్య మాత్రులుగా ఉంటూ దేహపరంగా వచ్చినటువంటి క్రియలు ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఆ ధర్మంగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే అర్ధనిద్రతో కూడుకుని ఉన్న బాలురు వాసన అభిమాన రహితులై కేవలము తమ అవయవములు మాత్రము కదిలించుచున్నట్లుగా ఆ దామాదులు కూడా వాసన దేహాది అభిమాన రహితులై వ్యవహారం చేస్తున్నారు. ఒక జీవన్ముక్త స్థితిలో ఉన్నారు వాళ్ళు. చెప్పాలంటే మోక్షాన్ని అనుభవిస్తూ జీవించి ఉన్నటువంటి వారి స్థితిలో ఉన్నారు. కావున అర్ధనిద్రతో కూడుకున్నటువంటి బాలుడు ఎలా అయితే తనకు తెలియకుండానే తన అవయవాన్ని కదులుస్తూ, అంటే అక్కడ మనసేమి పని చేయదు, ప్రత్యేకించి నేను ఇలా ఉందామో అలా చేద్దామని అనుకోకుండా ఆ దేహాన్ని ఎలా అయితే కదులుస్తూ ఉంటారో అలాగ తమ శరీరాన్ని ఆడిస్తున్నారు ముగ్గురు కూడా. కనుక దేహాది అభిమానము లేదు వాళ్ళకి, నేను ఫలానా వ్యక్తిని అనేటువంటి అహంకారము లేదు. ఎంత మాత్రము కూడా వాళ్ళ ముగ్గురులో కూడా వాసన లేనిటువంటి స్థితిలో, అమనస్క స్థితిలో ఉన్నారు వాళ్ళ ముగ్గురు. అప్పుడు శంభరాసురుడు ఏం చేశాడు? సంతుష్ట మానసుడై మాయా రచితులైనటువంటి ఈ అసురులు ముగ్గురుచే సంరక్షింపబడే ఈ నా సైన్యము తప్పక విజయమును కాంచునని తలంచింది. నేను మాయ చేత సృష్టించాను కదా వీళ్ళ ముగ్గురిని, ఈ ముగ్గురు చేత నా సైన్యము తప్పక దేవతల నుంచి రక్షింపబడుతుంది అనేటువంటి విధానంలో ఉన్నాడు శంభరాసురుడు. ఈ ప్రకారముగా నిశ్చయించి దైత్యేంద్రుడైనటువంటి ఆ శంభరాసురుడు దామవ్యాల కటులతో కూడిన దేవతా వినాశకరమైనటువంటి తన సైన్యమును, అంటే ఈ యొక్క భూతలం పైకి పంపాడు. ఈ యొక్క ముగ్గురిని సైన్యాధ్యక్షులుగా చేసి తన సైన్యాన్ని భూతలం మీదకి వదిలేశాడు శంభరుడు. అప్పుడు నికుంజముల నుండి, పర్వత కందరముల నుండి, సుమేరు పర్వతముల నుండి ప్రళయ సంక్షోభము పగిలి భయంకరములైనటువంటి దేవతా సమూహములు బయలుదేరిను. ఎందుకంటే ఈ విధముగా ఎప్పుడైతే దైత్యులు యుద్ధానికి సన్నద్ధమయ్యారో అదే విధముగా దేవతా సమూహాలు కూడా యుద్ధానికి సన్నద్ధమైనాయి కనుక అనేక ఎందుకంటే భూమి మీదకి వచ్చాయి. ఈ యొక్క
ఈ పాతాళములో ఉండేటువంటి దైత్యులందరూ కూడా భూమి మీద పడ్డారు. భూతలానికి వదిలేశారు ఈ సైన్యానంతటిని. అప్పుడు దేవతలు కూడా భూమి మీదకు రావాల్సిన అగత్యం ఏర్పడింది. కనుక వారు కూడా అనేక పర్వత కంద్రముల నుండి, సుమేర పర్వతము నుండి ప్రళయ సంక్షోభం పగిటి భయంకరంగా ఈ దేవతా సమూహాలు కూడా ఈ భూమండలానికి వచ్చి చేరాయి. అత్తరి ఈ యొక్క దేవదానవుల యొక్క సైన్యములు యుద్ధము భువనాంతరాళమునందు దుస్సహ ప్రళయం వలె భయంకరముగా సాగేది. కనుక ఆ విధంగా భూమి మీదకి వచ్చినటువంటి దైత్యాసురుడైనటువంటి, అంటే ఆ యొక్క పాతాళము నుంచి ఏమో ఈ యొక్క అసురు సైన్యం వచ్చింది. ఆ యొక్క దేవలోకము నుంచి ఆ యొక్క దేవతా సైన్యం వచ్చి భూమి మీద భయంకరమైన పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ ప్రకారముగా ఘోర సంగ్రామము జరుగుచుండా ఆకాశము నుండి గంగా స్రవంతి ప్రవహించినట్లుగా మేఘముల వలె విశాలమైన దేవాసురుల శరీరములందరూ రణముల నుండి రక్తధారలు ప్రవహించుచుండా అవయవములన్నీ చిన్నాభిన్నములకు చే మిక్కిలి బాధ నొందుచు రక్తము చే పూయబడిన దేహము కలవారే బంధము తెగిన జలంబంతయు వీడు చందమన. అప్పుడు దేవతల సైన్యము పరిగెడసాగెను. ఈ దైత్యుల యొక్క సైన్యము యొక్క ప్రభావానికి దేవతల సైన్యము చాలా నిలవలేక పరుగుడసాగింది. ఎందుకంటే అంత భయంకరంగా సాగుతుంది ఈ యుద్ధం. పిమ్మట మిక్కిలి కిన్నులైన దేవతలు క్షణకాలము ధైర్యం తెచ్చుకుని శంబరుని జయించడానికి తగిన ఉపాయం ఏదైనా ఉందా అని చెప్పి మహా తేజస్వి అయిన బ్రహ్మదేవుని చెంతకు వెళ్లి ప్రార్థించారు. శంబరాసురుని ఎందుకు జయించలేకపోతున్నాం? ఇంతకు ముందు అతని సైన్యాన్ని మనమే జయించగలిగేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏదో కొత్తగా ప్రవేశపెట్టాడు అతను. కనుక అతని సైన్యాన్ని జయించడం దుర్లభంగా ఉంది. ఇప్పుడు దీనికి కారణం ఏమిటి? ఏదైనా ఉపాయం ఉందా చెప్పండి అని చెప్పి ఈ యొక్క దేవతా సమూహాలన్నీ కూడా బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని ప్రార్థించారు. అంతటా ఆ దేవతలందరూ బ్రహ్మదేవునికి ప్రణమిల్లి దామవ్యాల కటుల ఉత్పత్తి క్రమమును, శంబరాసురుడు వనర్చుతున్నటువంటి అనర్థముల గురించి బాగుగా వర్ణించి చెప్పారు. వాళ్ళ ముగ్గురిని సృష్టించాడు. వాళ్ళకి భయం లేదు, భీతి లేదు, వెనుతిరగరు, వాళ్ళకి సందేహాలు లేవు. కనుక వాళ్ళు ఘోర సంగ్రామం చేస్తున్నారు. వాళ్ళ ముందుకి ఏ యుద్ధం వస్తే ఎవరిని వస్తే వాళ్ళు నరికేస్తున్నారు తప్ప ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేదు వాళ్ళకి. ఈ విధంగా జరుగుతుంది ఘోర సంగ్రామం. కనుక వారి ముగ్గురిని శంబరాసురుడు ఎలా సృష్టించాడో చెప్పారు. చెబితే ఆ వృత్తాంతమంతా విన్నటువంటి విచారశీలుడైన బ్రహ్మదేవుడు ఒకంత యోచించాడు. ఇప్పుడు ఏమి ఆలోచన చెయ్యాలని యోచించి దేవతా సైన్యమునకు ఈ ప్రకారముగా ధైర్యోద్బోధకమైన వాక్యములు చెప్పాడాయన బ్రహ్మదేవుడు. ఏమని? ఓ దేవతలారా, 100,000 సంవత్సరములైన తర్వాత సమరాధీనుడకు విష్ణుదేవునిచే శంబరాసుడు తప్పక హతుడవుతాడు. ఎన్ని సంవత్సరాలు? 100,000 సంవత్సరాలు. 1000 కాదు, 100,000 సంవత్సరముల తర్వాత ఈ శంబరాసురుడు భవిష్యత్తులో విష్ణువు చేత హతుడవుతాడు. కావున అంతవరకు మీరు వేచి ఉండవరకు తప్పదు అని చెప్పాడు. ప్రతీక్ష చెయ్యాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా జరగబోయే భవిష్యత్తుని ఉదాహరించి చెప్పాడు. అందుచే ఓ దేవ ప్రముఖులారా, ఇప్పుడు మీరు కపట యుద్ధముచే దామవ్యాల కటాదులచే పోరాడుచు పారిపోండి, తప్పదు. కనుక వెనుదిరగండి. కనుక వాళ్ళతో పోరాడుతున్నట్టుగా పోరాడి మడమ తిప్పి మీరు తప్పకుండా మీ లోకాలకి పారిపోమని చెప్పాడు ఉపాయం. అప్పుడు యుద్ధమును గూర్చినటువంటి అభ్యాసము చేయవారి అంతఃకరణమున అద్దమందు ముఖాదుల వలె అహంకార ప్రతిబింబము ఉదయించును. కావున ఎప్పుడైతే మీరు పారిపోయారో వారిలోకి అహంకారం వస్తుంది. మేము యుద్ధం చేశాము, మేము ఓడించాము, వాళ్ళందరూ కూడా మా చేత జయింపబడ్డారు కనుక దేవతలు కూడా పరుగులు పెట్టారా అనే భావన వచ్చింది. కనుక నేను యుద్ధం చేశానని భావన వారిలోకి వచ్చి మా వల్ల ఈ విజయం వచ్చింది అనుకోగానే వారిలోకి అహంకారం వస్తుంది. ఇప్పుడు వారిలో ఏమీ లేదు, లేక వారి ముందు మీరు నిలవలేకపోతున్నారు. కానీ ఇలా చేస్తే మీరు పారిపోతే వారికి అహంకారం వస్తుంది. ఓ దేవతలారా, వాసనా సహితులకు దామవ్యాల కటులప్పుడు వలయందు తగులుకున్న పక్షుల వలె సులభముగా జయించటానికి యోగ్యులవుతారు. ఇప్పటి వరకు వారిలో వాసనలు లేవు, మనసు లేదు, కనుక వారిని జయించలేము. కానీ ఎప్పుడైతే వారికి అహంకారం అనే బీజం వారిలో నాటగలుగుతామో, ఎప్పుడైతే మీరు యుద్ధములో పారిపోతారో వాళ్ళకి తప్పకుండా అహంకారం పుడుతుంది, వాసనలు మొదలవుతాయి, ఆలోచనలు వస్తాయి. క్రమంగా వాళ్ళ యొక్క ఈ యొక్క అహంకారపూరితమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా వాళ్ళని
ఈ యొక్క వలలో తగులుకున్న పక్షుల వలె అప్పుడు వాళ్ళు చేయించడానికి సులభమవుతుంది. ఇప్పుడు ఏం చేయలేం. కనుక ఈ 100 సంవత్సరాలు కూడా మనం వేచి ఉండక తప్పదు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. కావున ఓ దేవతలారా, ఇప్పుడు ఈ దామవ్యాలాది అసురులు వాసన రహితులై ఉన్నారు. వీళ్ళకి వాసనలే లేవు. అందుచేత వారిప్పుడు సుఖదుఃఖ వర్జితులై హార్యముతో శత్రువును సంహరించుచు దుర్జయులై ఒప్పుచున్నారు. ఎందువల్ల వీళ్ళు ఇంతగా గొప్పగా ఉన్నారు ఇప్పుడంటే వీరికి వాసనలు లేవు. ఏ రకమైన వాసనలు వారిలో ఉత్పత్తి అవ్వట్లేదు. కావున వారు ఇప్పుడు సుఖదుఃఖ వర్జితుడు. కనీసం ఇది సుఖము ఇది దుఃఖం అని కూడా వారు ఎంచట్లేదు. ఇలా జరిగితే కష్టము, ఇలా జరిగితే ఏదైనా ఒక అపకారం అవుతుంది, భయపడడము ఇత్యాది లక్షణాలు లేవు. ఎందుకంటే వారికి మనసు లేదు కనుక గుణాలు లేవు. గుణాలు లేవు కనుక భావాలు లేవు. కనుక అభయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అభయం అని చెప్తారు. కనుక దేనినైనా ఏదైనా చేయగలిగేటువంటి ధైర్యం ఉంది వారి దగ్గర. కనుక వారి ముందుకి యుద్ధం అనేది వచ్చింది ఇప్పుడు. కనుక దాన్ని చేస్తున్నారు. వారి ముందుకి దానవు ఈ యొక్క దేవతలు వచ్చి నిలబడ్డారు. ఇది సంగ్రామం. కనుక వారు ఆజ్ఞాపింపబడ్డారు. మీరందరినీ వీరందరితో యుద్ధం చేయండి, వారిని ఓడించండి, వారిని ఎదుర్కోండి, వాళ్ళని హతమార్చండి అని శంబరుడు వాళ్ళకి ఒక విధానములో కావలసినటువంటి విధానములో వాళ్ళని అనుమతిస్తున్నాడు. కనుక ఆయన ఏం చెబితే అది చేసేస్తున్నారు వీళ్ళు. అంతే తప్ప వీళ్ళకు ప్రత్యేకమైన ఆలోచన లేదు. అలా